ఏమంటివి ఏమంటివి మానవ జాతి నీచమా? వైతరణి వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంటగలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదేవి మానవ. ఏంట్రా ఏం చేస్తున్నాం? సినిమా పిక్చర్ డైలాగ్ కాంటెస్ట్. డైలాగ్ అన్నావు, ఎలాంటి డైలాగ్ పెట్టాలి? కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, ఎనీ డైలాగ్. డైలాగ్ అయితే చాలు. ఇంట్రెస్టింగ్. అంటే ఎనీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చా? నీకు ఎన్ని భాషలు వచ్చా? అంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు. నువ్వు హిందీ, ఇంగ్లీషు. తెలుగు అయితే బెటర్. నీకు మరీ హిందీ, ఇంగ్లీష్ నుంచి పంపించుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకో. అంటే ఏ సినిమా డైలాగ్ సెలెక్ట్ చేసుకోవచ్చా? ఎనీ మూవీ, బ్లాక్ అండ్ వైట్, ఈస్టర్న్ కలర్, ఏ సినిమా డైలాగ్ అయినా సెలెక్ట్ చేసుకో. 3D? How about 3D? 3D పంపించు. అంటే 4-5 డైలాగ్ కలిపేసి ఒక పెద్ద డైలాగ్ చేసి పెట్టేయచ్చా? నువ్వు మరీ ఎక్సైట్ అవుతున్నారా? ఇక్కడ టైం లిమిట్ ఉందమ్మా. టైం లిమిట్ ఏ డైలాగ్ అయినా మ్యాక్సిమం టైం లిమిట్ 2 minutes. 2 minutes. మ్యాక్సిమం లిమిట్ ఓకే, బట్ వాట్ అబౌట్ మినిమం లిమిట్? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతున్నారా. దేర్ ఇస్ నో మినిమం లిమిట్. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. నేను ఎంత నాకే తెలియదు. లాంటి చిన్న డైలాగ్స్ నుంచి నేను ఇందాక ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల వరకు వెంటాడే డైలాగ్ వరకు ఏ డైలాగ్ చెప్పు, బట్ మ్యాక్సిమం 2 minutes. 2 minutes దాటకూడదు. 2 minutes దాటితే రిజెక్ట్. అవునరా, మన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాదు కదరా, పెద్ద పెద్ద డైలాగ్ చెప్తా. సింగిల్ టేక్ లో చెప్పకపోతే సింగిల్ టేక్ లో చెప్పరా, లేకపోతే మల్టిపుల్ టేక్స్ తీసుకొని కంబైన్ చేయి. డైలాగ్ లో మాత్రం కంటిన్యూటీ ఉండాలి రోయ్. నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. నువ్వు నేను కలిసి కింగ్ సినిమాలో కామెడీ సీన్ చేద్దామా? ఒరే, ఇది సీన్ కాంటెస్ట్ కాదురా, డైలాగ్ కాంటెస్ట్. వీడియోలో డైలాగ్ చెప్తూ ఒక్కడే ఉండాలి. మరి విలన్ కౌంటర్ వేస్తేనే కదా హీరో డైలాగ్ చెప్పేది. ఇద్దరు ఉండాలి కదా. విలన్ కౌంటర్. నీకు మరీ అంత దారుణంగా కౌంటర్ వేయించుకోవాలంటే వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ వచ్చి చెప్పించుకోరా. కానీ డైలాగ్ చెప్తూ వీడియోలో ఒక్కడు మాత్రమే ఉండాలి రోయ్. ఒక్కడు? యా, ఒకే ఒక్కడు అన్నట్టు రోయ్. ఈ సినిమా పిక్చర్ డైలాగ్ కాంటెస్ట్ లో సినిమా డైలాగ్ నువ్వు సొంతంగా ఒక డైలాగ్ రాసుకొని దాన్ని చెప్తూ రికార్డ్ చేస్తూ వీడియోగా పంపిస్తే అది కూడా ఓకే. సొంతం అసలు మావా. కానీ అందులో డబుల్ మీనింగ్, బూతులు ఉన్నవి మాత్రం సెలెక్ట్ అవ్వవు. అంటే ఫోటో అంటే దీపి పంపించేస్తాం, మరి వీడియోలో పంపిస్తా. మీ దగ్గర సెల్ ఉందా? సెల్లో కెమెరా ఉందా? ఇంట్లో డిజిటల్ కెమెరా ఉందా? మరి ఇంకేంట్రా, చిన్న చిన్న సెల్ ఫోన్స్ నుంచి పెద్ద పెద్ద కెమెరా వరకు నీ దగ్గర వీడియో రికార్డింగ్ డివైస్ ఉంటే చాలు. రికార్డ్ చేసి పంపించు. నిన్న ఒక వీడియో ఎడిట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను రా. దాంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఎఫెక్ట్లు పెట్టేసి షేక్ అని చేస్తే నువ్వు ఎఫెక్ట్లు పెట్టావా, మేకప్ వేసుకున్నావా, కాస్ట్యూమ్స్ వేసుకున్నావా, వెనకాల ట్రాన్సిషన్ పెట్టావా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టావా, ఇవన్నీ ఎందుకురా. డైలాగ్ లో ఫీల్ ఉందా, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఉందా, అది ఇంపార్టెంట్. మరీ ఎంత టైం ఉంటే పెట్టుకో, బట్ యు నో ఎఫెక్ట్స్ ఆర్ నాట్ ఈవెన్ ఏ క్రైటీరియా. ఈజ్ ఇట్? ఇట్స్ నాట్ ఈవెన్ ఏ ప్రయారిటీ. ఓ సూపర్. అయితే నాకు 10 వీడియోలు పంపించేస్తాను. ఇక్కడ ఉందా చిన్న ఫిట్టింగ్. మాక్సిమం 3 entries per person. 3? వాట్ ఈస్ దిస్ ఫిట్టింగ్? అంబర్ ఫిట్టింగ్. అవునరా, డైలాగ్ సెలెక్ట్ చేస్తాం, వీడియో తెస్తాం, సినిమా పిక్చర్ పంపిస్తేస్తాం. కానీ నాకేంటి ఇంకా ఎంటర్ ఆడడం లేదా అనుకుంటున్నాను. 3 ప్రైజులు ఉన్నాయి రోయ్. ప్రైజెసా? యా, ప్రైజెస్. అంటే జనాలకు వీడియోలు నచ్చినట్టే నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఐడి 1001 కి సినిమా స్పేస్ పిక్చర్ అని టైప్ చేసి అడ్డమైన సొల్లు వాడడానికి రియాలిటీ షో అనుకున్నావు బే. సినిమా పిక్చర్